హలో అండి. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఎంత ఈజీ స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నానో అదొచ్చేసి రవ్వ బర్ఫీ. మనం 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన. పెట్టుకున్న తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక హాఫ్ బౌల్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి రవ్వని. ఈ రవ్వని బాగా వేంపుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది స్వీట్. ఇలా రవ్వని ముద్దలు కాకుండా మంచిగా వేంపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ రెసిపీ ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 5 నిమిషాల్లో చేసుకోవాలి అనుకునే స్వీట్‌ని మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా చిన్న చిన్న పండుగలకు కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీ అంతా షుగర్ వేసుకోవాలి. ఈ షుగరు పాకం వచ్చేంత వరకు ఏం వేడి చేసుకోవద్దు. కొంచెం కరిగిపోవాలి షుగర్. తర్వాత 1 స్పూన్ మనం వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకున్న తర్వాత ఇలా మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిగా కరిగిపోతుంది పౌడర్. ఇలా కరిగిపోయిన పౌడర్‌ని మనం షుగర్ వేసుకున్నాం కదా! ఆ నీళ్ళలో షుగర్ కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ పోసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న వాటర్ పోసుకోవాలి. తర్వాత కలర్ కోసం కొంచెం నేను యెల్లో కలర్ వాడాను. మనము ఇక్కడ వెనిలాది తీసుకున్నాం కాబట్టి యెల్లోది వేసుకోవాలి. యెల్లో కలర్ వేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇప్పుడు బాగా పల్చగా ఉన్నాయి. వీటిని బాగా కలుపుకోవాలి ఈ వాటర్‌ని. మనం బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా వాటర్‌నంతా చిక్కపడే వరకు. ఇందులో మనం కాస్త పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల స్వీట్ మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం కొంచెం చిక్కబడుతుంది. ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత మనం రవ్వ వేంపి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ వేసుకున్న తర్వాత మనం ఎంత వీలైతే అంత కలుపుకుంటూ రవ్వని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉండలు కట్టకుండా మంచిగా బాగా కలుపుకోవాలి. ఉండలు కడితే గనక మనకి స్వీట్ కట్ చేసుకోవడానికి పీసెస్‌గా రాదు. ఇలా ఎంత వీలైతే అంత బాగా ఇలా గట్టి పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ ఈ ఈ రవ్వని అంతా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లబడుతుంది గదా! చల్లబడిన తర్వాత మనం ఇలా చేతితో సైడ్స్‌కి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మనము లాస్ట్‌లో కొంచెం నెయ్యి వేయాలి. నేను మర్చిపోయాను. ఇప్పుడు మనం ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత ఇలా మనం సైడ్స్‌కి మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో. ఇలా మనం చేత్తో ఎంత స్ప్రెడ్ చేసుకుంటే అంత రౌండ్‌గా వస్తుంది. తర్వాత నా దగ్గర ఉన్న నట్స్‌ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా నట్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది స్వీట్. ఇలా నట్స్ వేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా ఈవెన్‌గా ఒత్తుతూ ఉండాలి. నట్స్ అనేది పైకి తేలకుండా ఇలా ఒత్తడం వల్ల స్వీట్‌లో కలిసిపోతాయి ఈ నట్స్. మనం ఎంత మంచిగా ఇలా చేస్తే అలా మంచిగా అందులోకి పోతాయి నట్స్. ఇలా ప్రెస్ చేయడం వల్ల నట్స్ అన్నీ మంచిగా స్ప్రెడ్ అయ్యి స్వీట్‌కంతా పట్టుకుంటుంది. ఈ స్వీట్‌కి ఇలా నట్స్ వేసిన తర్వాత మనము బాగా చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాతనే వీటిని పీసెస్‌గా కట్ చేసుకోవడానికి వస్తుంది. చూడండి నేను అన్ని పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయో. చాలా బాగున్నాయండి. నేను కూడా టేస్ట్ చేశాను. మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ రవ్వ బర్ఫీ. చాలా బాగుంది రవ్వ బర్ఫీ స్వీట్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.